అందరికీ నమస్తే. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. చాలామంది డాక్టర్లు వాళ్ళకి ఎలాంటి అర్హత లేకున్నా, ఎంబీబీఎస్ చేయకుండా, ఎలాంటి ప్రాక్టీస్గా లేకున్నా కూడా ఈ మధ్య కాలంలో పేపర్ కూడా వచ్చింది, 20 సంవత్సరాలుగా చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాడంట ఒక బుద్ధుడు. సో ఆ విధంగా జియాలజిస్ట్ అంటే మిషన్లు పట్టుకున్న ప్రతి ఒక్కరు జియాలజిస్టులు కాదు. వాళ్ళు జియాలజీ చదివారా, ఏ యూనివర్సిటీలో చదివారు, ఎప్పుడు చదివారు, మరి ఏంటి, వాళ్ళకి ఎంత అనుభవం ఉంది, గ్రౌండ్ వాటర్ సర్వేయర్గా ఎక్కడ దగ్గర పనిచేశారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూగర్భ జలాలు కేవలం భూమి మీద మాత్రమే ఉంటాయి. భూమి లోపల రాతి పొరల మధ్య ఉంటాయి. భూమి ఉపరితలం మీద వాటర్ అవపడేది చెరువులలో, కుంటలలో, సముద్రాలలో, నదులలో. భూమి లోపల రాతి పొరలు, మట్టి పొరల మధ్య లీనియామెంట్స్, ఫాల్స్, ఫోల్స్, జియాలజికల్ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ ఉన్న దగ్గర ఈ వాటర్ నిల్వలు అనేది ఉంటుంది. భూమి లోపల, భూమి చుట్టూ, భూమి ఉపరితలం మీద, సముద్రం మీద లభించే నీరు 100% అనుకుంటే దాంట్లో 97% సముద్రం నీరు ఉంటుంది. అది మొత్తం ఉప్పుగా ఉంటుంది. భూమి మీద కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వానలు పడ్డప్పుడు ఈ రాళ్ళు అయితే, రాక్స్ ఏవైతే ఉంటాయో మినరల్ కంపోజిషన్తో డిసింటిగ్రేషన్, డీకంపోజిషన్ జరిగి వాటిలో ఎలిమెంట్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి ఆ మినరల్స్ అన్నీ కొట్టుకుపోయి దానిలో ఉన్న సాల్ట్ మెటీరియల్ అన్నీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, ఐరన్, సిలికా, అల్యూమినియం, ఏవైతే ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి ఉంటాయో ఇవన్నీ కొట్టుకుపోయి సముద్రంలో తోడు ఉండడం వలన సముద్రానికి మొత్తం ఉప్పు శాతం అనేది పెరిగింది. అంతకుముందు సముద్రంలో ఉన్న నీరు మంచినీరు అయ్యి ఉండవచ్చు. ఎప్పుడైతే ఇవి కరిగి, రాళ్ళు కరిగి, మినరల్స్ కరిగి వాటి యొక్క లక్షణాలు మార్పినాయో ఆ మంచినీటిని కూడా ఈ సోడియం కాంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉండిపోయింది. అందువల్ల ఉప్పు నీరు తాగుతందుకు పనికిరాదు. 97% చేపల అభివృద్ధికి సముద్రం లోపల ఎక్కడైతే సెడిమెంటరీ కోరల్స్ ఉంటాయో, సెడిమెంటరీ రాక్స్లలో పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, డీజిల్ ఏవైతే ఈ మనం వాడుతున్నామో అవన్నీ జియాలజిస్టులే కనిపెడతారు. ఓషనోగ్రాఫర్స్ అంటారు, మైనింగ్ జియాలజిస్టులు అంటారు. ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థలో, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే జియాలజిస్టులు వీటిని కనిపెడతారు. ఇవన్నీ కనిపెడుతున్నప్పుడు మనం వేసుకున్న బంగారం, ఇది చూడండి, బంగారం, వెండి, ఇప్పుడు వాటి ధర ఎంత ఉందో తెలుసు. 10 గ్రాములకి బంగారం దగ్గర 1,50,000 ఉంది. వెండి కిలోకి అంటే 1000 గ్రాములు కదా, 1000 గ్రాములకి 2,50,000 పైన ఉంది. అంటే ఎంత పెరిగింది చూడండి ఒక సంవత్సరం కాలంలోనే. అంటే చాలా ప్రీషియస్ మెటల్స్ అంటారు, గోల్డ్, సిల్వరు, డైమండ్స్, వీటన్నింటినీ ప్రీషియస్ మెటల్స్ అని అంటాము. మరి ఇలాంటివి ఉన్నప్పుడు వీటన్నింటిని కనిపెట్టేది ఒక మైనింగ్ జియాలజిస్టు, ఒక మినరల్స్ కనిపెట్టేది మినరాలజిస్టు, ఎలాంటి మట్టి ఉందని వాళ్ళని పెడాలజిస్టు, జెమ్ స్టోన్స్ కనిపెట్టే వాళ్ళని జెమాలజిస్టు, మినరల్స్ కనిపెట్టే వాళ్ళని మినరాలజిస్టు, స్ట్రక్చర్స్ కనిపెట్టిన వాళ్ళని స్ట్రక్చర్ జియాలజిస్టు, ఇప్పుడు నీటిని కనిపెట్టే వాళ్ళని హైడ్రోజియాలజిస్టు, ఎలాంటి రకమైన భూమికి తత్వం ఉంది, వాటి ఎలాంటి సిగ్నల్స్ పంపించాలి, గ్రావిటీ, మ్యాగ్నెటిక్, ఎలక్ట్రికల్, గామా రేస్ అని ఏవైతే సీస్మిక్ రేస్, భూమి లోపల ఎక్కడ అగ్నిపర్వతం సడన్ వైబ్రేషన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ ఎంత లోతులో టెక్టానిక్ ప్లేట్స్ మధ్యలో వస్తుంది అని చెప్పేవన్నీ జియాలజిస్టులే. ఇప్పుడు హైదరాబాద్లో ఎన్జిఆర్ అని ఉంటుంది, తార్నాకపై దగ్గర నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అక్కడ తార్నాక ఎన్జిఆర్ అనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది. దాంట్లో పనిచేసే వాళ్ళందరూ జియాలజిస్టులే. జియాలజీ అంటే జియో అంటే ఎర్త్, ఆలజీ అంటే సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్. భూమి లోపలికి కృత్రిమంగా కరెంటుని పంపించి ఎలక్ట్రోడ్స్ని కొట్టి డాటాని కలెక్ట్ చేసి ఎంత లోతులో ఏముందని తెలుసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ సాధ్యం అవుతున్నప్పుడు భూమి లోపల ఎంత లోతు వరకు గట్టిదనం ఉంది, ఎంత లోతులో బండరాయి ఉంది అని బండ కింద నీళ్ళు వస్తాయి అని ఇవన్నీ చెప్తున్నది జియాలజీలే. సైన్స్ అనేది పనిచేస్తుంది. ఇంత సక్సెస్ ఉన్న వాళ్ళని చందమామ మీదకి ఇస్రో సైంటిస్ట్ మొన్న కూడా ఒకటి పంపించారు, ఒక రాకెట్, ప్రైవేట్ సంస్థ వాళ్ళు. అంతకుముందు చంద్రయాన్ పంపించారు. చంద్రమామ వెనుక భాగంలో ఉన్న నీటి జాడని కనిపెట్టారు మన ఇండియన్ సైంటిస్టులు, ఇస్రో అనే ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న సైంటిస్టులు. ఇవన్నీ సాధ్యమవుతున్నప్పుడు కొంతమంది రైతులు ఫోన్ చేసి అంటారు, సార్ జియాలజిస్ట్ చూస్తే నీళ్ళు పడతాయా సార్ అంటారు.
మనం వాడే ప్రతి వస్తువు జియాలజిస్టులు కనిపెట్టింది. అది మీరు ఐరన్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, ఏదైనా కానీ. రాగి, వెనకట రాగి ఇత్తడి బిందెలు అంటారు, ఇత్తడి బిందెలు కూడా జియాలజిస్ట్ కనిపెట్టింది. అంటే భూమి లోపల రకరకాల రాళ్ళు, ధాతువులు, మట్టి పొరలు ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో ఎలాంటి మినరల్స్ ఉంటాయి, అవి ఏ రకంగా పుట్టినవి, ఎంత లోతులో ఉన్నాయి అని చెప్పేది జియాలజిస్టులే. సో జియాలజిస్ట్ అంటే మంచి పోస్ట్ అది. చాలామంది జియాలజీ ఏముంది రాబాయ్ అంటారు. నేను చదువుకున్న 2004లో జియాలజీలో జాయిన్ అయినప్పుడు ఎందుకు రాబాయ్ రాళ్ళు రప్పలు అన్నారు. కానీ నాకు అది వృత్తి అయ్యింది. నేను చాలామంది రైతుల భూముల్లో సక్సెస్ చేశాను. ఫెయిల్యూర్ కూడా అయినా కానీ ఫెయిల్యూర్ రేట్ అని చాలా తక్కువగా ఉంది. సక్సెస్ రేట్ అది 85% ఉంటుంది. 85% సక్సెస్ రేట్ గ్రానైట్ రాయిలు అంటే చాలా ఎక్కువ. అసలు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ వాళ్ళు 60 to 70% ఇవ్వడం అనేది గ్రానైట్ రాయిలో చాలా ఎక్కువ. ఎందుకంటే గ్రానైట్ అనేది అక్యూఫ్యూజ్ కదా, దీంట్లో పొరాసిటీ ఉండదు, పర్మబిలిటీ ఉండదు. కాబట్టి బోర్స్ అంటే భూగర్భ జలాలు అంతగా ఉండవు, తక్కువ లోతులో వాటర్ పడుతుంటాయి. 60 నుంచి 120, 250 వరకే మ్యాక్సిమం డెప్త్. ఈ మధ్యకాలంలో వానలు ఈ జోన్ 60 నుంచి 120 ఫీట్లలో పడే వాటర్ పడతలేవు. ఎందుకంటే వాటర్ లేదు కదా, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వాటర్ వర్షాలు పడతలేవు కాబట్టి అవి ఎండిపోయినాయి. అందుకని ఒట్టి గ్యాప్లు వస్తున్నాయి. ఒట్టి గ్యాప్లు వచ్చినప్పుడు కేసింగ్ వేసుకొని పెట్టుకుంటే వర్షాలు పడ్డప్పుడు వాన నీరు ఇన్ఫిల్ట్రేషన్, వాన నీరు పైన భాగంలో పడదంటే మొత్తం జలస్తరం మన భూమి అనేది ఒక చోట ఉన్న నీరు ఇంకో చోటికి ప్రవహిస్తుంది. ఏమైనా అడ్డుకట్టలు, డైక్ లాంటి, నల్లరాయి లాంటివి ఉన్నప్పుడు మాత్రమే వాటి లోపల పైన భాగంలో నీరు ఉంటుంది, కింది భాగంలో వాటర్ తక్కువగా లోతులు ఉంటుందని అంటాం. కానీ వీటన్నింటినీ జియోఫిజికల్ భూభౌతిక విధానాల ద్వారా, సౌండింగ్ ఎలక్ట్రికల్ మెథడ్స్ ద్వారా, సర్ఫేస్ మెథడ్స్ అని అంటే టోపోగ్రఫీ, టోపాలజీ ఉంటాయి కదా, మనకు మ్యాప్స్ ఏవైతే ఉంటాయో మ్యాపింగ్ ప్రకారం అంతకుముందు చేసిన సర్వే వివరాల ప్రకారం సర్వే చేస్తే దాన్ని సర్ఫేస్ మెథడ్స్ అంటారు. డైరెక్ట్ మెథడ్స్, ఇండైరెక్ట్ మనం చేసేటి అన్ని ఇండైరెక్ట్ మెథడ్స్. డైరెక్ట్ మన భూమి లోపల నీళ్ళ ఉన్న చూడలేను, కానీ అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీని, కరెంట్ని, పొటెన్షియాలిటీని కనుక్కొని రెసిస్టెన్స్ కనుక్కుంటే ఎంత లోతులు ఏముందని చెప్పొచ్చు. ఇది జియాలజిస్ట్గా మేము చేస్తున్న పని. సక్సెస్ రేట్ చాలా సక్సెస్ అవుతున్నది. మీరు సైంటిస్టులను నమ్మండి. ఈ ఎల్నినో కాలంలో గుడ్డిగా బోర్లు వేసి నష్టపోకండి అని చెప్తున్నా. ఇస్రో మ్యాప్స్ చాలా ఉపయోగపడుతున్నాయి, భువన్ మ్యాప్స్ కూడా. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. యూట్యూబ్లో చూడొచ్చు, సుమన్ జియాలజిస్ట్ అని చెప్తే వీడియోలు వస్తాయి. ఎలా సర్వే చేస్తున్నాం, ఎట్లా సక్సెస్ రేట్ ఉంది, అక్కడ సక్సెస్ అయిన కస్టమర్స్ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చూడండి, వాళ్ళతో మాట్లాడండి. మీకు నచ్చితేనే ఓకే అనుకుంటే, అరే సైంటిస్ట్ పనిచేస్తున్నాడు, సైంటిస్ట్ అనేవాళ్ళు నిజంగానే అని నమ్మకం కుదిరితేనే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. నన్ను అప్రోచ్ అవ్వడానికి కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. థ్యాంక్ యూ.